క్వశ్చన్ నెంబర్ సంబంధించి వారు గౌరవ కూనంనేని సాంబశివరావు గారు అడిగినారు. మళ్ళీ కూడా ఈ వేదిక ద్వారా వారు, నేను, కోదండరామ్ గారు ఆర్టీసీ ఈ ప్రశ్న ఉత్పన్నంగా అయినా ఉప ప్రశ్నగా వారు అడిగినప్పుడు ఆర్టీసీకి సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యల్ని, ప్రయాణికుల సౌకర్యము, కార్మికుల సంక్షేమము, సంస్థ పరిరక్షణ అనే 3 ధ్యేయాలతో పనిచేస్తున్నది ఈ ప్రభుత్వం. కార్మికులకు సంబంధించి అనేక పెండింగ్ సమస్యలు పరిష్కరించడం. 2 అంశాలు, గత ప్రభుత్వం చేసినటువంటి విలీనంకు సంబంధించిన అంశం ఒకటి, అదేవిధంగా కార్మిక సంఘాల రద్దుకు సంబంధించింది ఒక పాలసీ మ్యాటర్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చర్చ చేస్తున్నాం. వారికి కూడా అవగాహన ఉంది. తప్పకుండా ఆ అంశం మీద త్వరలోనే ఒక మార్గదర్శకత్వం వస్తుంది. మరొకసారి కూడా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎవరు కూడా మరవలేనిది. ఇవాళ కూడా మహాలక్ష్మి కార్యక్రమాన్ని విజయవంతంగా దాదాపు రోజు 65 లక్షల మంది ప్రజలను 35 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ 342 బస్ స్టేషన్లు, 12,000 గ్రామాలను కనెక్ట్ చేసుకుంటూ ప్రజలను మరి రవాణా కలిగిస్తున్నటువంటి బస్సులు, అందులో పనిచేస్తున్న ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్ల సంక్షేమం మీ ప్రభుత్వ బాధ్యత. డెఫినెట్లీ వాళ్ళందరికీ మొన్ననే 30 సంవత్సరాల సర్వీసులో ఒక సింగిల్ యాక్సిడెంట్ చేయనటువంటి వాళ్ళకు రోడ్ సేఫ్టీ మాసం సందర్భంగా సన్మానాలు కూడా చేసినామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, తప్పకుండా అదేవిధంగా ఆర్టీసీలో మేము యూనియన్ బ్యాంకుతో టైఅప్ చేసుకొని ఎవరైనా కార్మికుడు చనిపోతే అతనికి దాదాపు ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చేటువంటి విధానాన్ని మా సంస్థ కొనసాగిస్తూ ఉంది. కొన్ని వందల మందికి ఆర్టీసీ పరంగా ఇచ్చినటువంటి ఆ మాట తెలుసు. మొదటిసారి రాష్ట్రంలో కాదు దేశంలో కూడా సార్ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ 10 సంవత్సరాల కింద అయితే కూడా ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళందరికీ 3 మెన్ కమిటీ వేసి ఉద్యోగాలు ఇచ్చినటువంటి మాట కూడా ఈ సందర్భంగా వాళ్ళకు మరణశిక్ష వేస్తే కూడా క్షమాభిక్ష గుణం ఉంది. ఇక్కడ మేము రిమూవ్ అయితే మాకు మరొక అవకాశం ఇయ్యారా అంటే ఆ అవకాశం కూడా ఇచ్చినాం. కార్మికులు ఉద్యోగంలో చనిపోతే కారుణ్య నియామకాలు ఇస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఒక బస్సు కొనక ఒక ఉద్యోగం ఇవ్వకపోతే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం బస్సులు కొనుగోలు చేస్తూ ఉంది, ఉద్యోగాలు ఇస్తూ ఉంది. సంస్థకు సంబంధించినటువంటి అప్పుల సంఖ్యను కిందికి తక్కువ చేసుకొని పోతా ఉంది. చేస్తున్న ఉద్యోగాలు 2 అంశాలు నేను ప్రభుత్వంలో ఉన్నాయని చెప్పినా మీరు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి, అవన్నీ మీకు తెలుసు. గౌరవ అందరూ కూడా బస్ స్టేషన్లు కానీ ఇతరత్ర 2 డిపోలు కూడా కొత్త ములుగు జిల్లా కేంద్రంలో, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపోలు కూడా ఇచ్చినాం అధ్యక్ష. ఆ విధంగా తప్పకుండా ఆర్టీసీ పరంగా కూడా ఈవీ పాలసీలు ఇప్పుడు జిల్లా 10 జిల్లాల్లో ఈవీ బస్సులు నడుస్తూ ఉన్నాయి. బస్సుల నుంచి కూడా అదేవిధంగా రేపు హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ కూడా డీజిల్ బస్సు లేకుండా అన్ని ఈవీ బస్సులు లేదా రెట్రోఫిట్ బస్సులు నడిపే విధంగా ప్రణాళిక తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. దానికి అనుగుణంగా కాలుష్య నివారణ లోపల ఆర్టీసీ కూడా తన పాత్రను పోషిస్తూ ఉంది. ఆర్టీసీ మరింతగా బాధ్యతగా ఈ కాలుష్య నివారణకు సంబంధించిన విషయం లోపల ఒక ప్రధానమైనటువంటి వాహనాల డిపార్ట్మెంట్గా అది మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తోందనే మాట నేను మనవి చేస్తూ మరొకసారి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సెక్రటరీ గారితో మాట్లాడుతున్నా. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వముల తరఫున కొనుగోలు చేసే వాహనాలన్నింటిలో ఈవీ వాహనాలు కొనాలనేటువంటి ఒక మ్యాండేటరీని తీసుకొచ్చే విధంగా కొన్ని అట్లీస్ట్ 25%, 50% లోకల్ కన్వీనియన్స్ వరకు తీసుకొచ్చే ప్రయత్నం జరగాలని సందర్భంగా కోరుతూ మరొకసారి మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ ఈ యొక్క పాలసీ కానీ కాలుష్య నివారణకు సంబంధించి అన్ని విషయాల సహకారం అందించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.